ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మొత్తానికైతే ప్రభుత్వం దిగిరావడం జరిగింది. మేడే రోజున ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలపైన మరొకసారి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు జాప్యం అవుతుంది అనే దానిపైన ప్రస్తుతం మనం థామస్ రెడ్డి గారు ఉన్నారు, జేఏసీ వైస్ చైర్మన్, అలాగే టీఎంయూ జనరల్ సెక్రటరీ. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు మరి మేడే రోజున ఏం జరిగిందని. సార్, మేడే రోజున సీఎంను కలిశారు, మరి ఎందుకు జాప్యం అవుతుంది? ఏమైనా స్పష్టమైన హామీ ఇచ్చారా మీకు సీఎం గారు? ఏమన్నా ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలు అని చెప్పి మేము ఏదైతే సమ్మె చేసినామో సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ సమావేశం పెట్టి మంత్రులందరినీ కూడా 5 మంత్రులు 5 ఐఏఎస్లను పెట్టి చర్చలు జరిపారు. చర్చల్లో సంపూర్ణంగా ఈ 3 అంశాలు ప్రధానంగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కావడం, దాన్ని రెండవది మాకు రావాల్సిన పిఆర్సీలు బకాయిలు, ఆ తర్వాత మరి యూనియన్లు రావాలని చెప్పి మేము అనడం జరిగింది. ఈ 3 మిగతా అన్నీ కూడా వాళ్ళు చేస్తా అని చెప్పి కింది వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చారు. అన్నీ కూడా ఏది లేకుండా చేయమని ఎండి గారికి కూడా చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రిని కలవాలనుకున్నప్పుడు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి మేడే సందర్భంగా సార్ను కల్పిస్తా అని చెప్పి అన్ని సంఘాలని వారు వెంటబెట్టుకొని పోవడం జరిగింది. ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారిని మేము కలిసి మా విన్నపాలు కూడా ఇచ్చినాం. ఆ రోజు రిప్రజెంటేషన్ జేఏసీగా ఇవ్వడం జరిగింది. మేము మంత్రి గారు దాదాపు ముఖ్యమంత్రి గారు ఒక 45 నిమిషాలు అన్ని విషయాలు ఆర్టీసీ మీద విశ్లేషణ చేసి ఆ తర్వాత మరి మీకు అన్నీ కూడా చేస్తాను, మీరందరూ అభిప్రాయాలు వెంటనే కాదు, మీరు మీ అభ్యర్థనలు తీసుకోనండి, ఏమేం కావాలి మీకు, ఎట్లా రక్షణ ఆస్తులు ఎట్లా ఉండాలి, మీకు ఏం కావాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేది మేము చేస్తా అనుకున్నప్పుడు తప్పకుండా చేస్తాం. అదేమో క్యాబినెట్ కమిటీ పరిధిలో ఉంటుంది. ఫైనాన్షియల్గా ఉన్నది మాత్రం నేను చేస్తా. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇస్తే, ఏది మంచిగా ఉండి అందరూ మెజారిటీగా ఏది ఇస్తే దాని ప్రకారంగా ఆస్తులకు కూడా దేనికి నష్టం రాకుండా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అసలు ఆర్టీసీ కార్మికులు అసలు ఏం కోరుకుంటున్నారు? మీ ప్రభుత్వంలో విలీనం కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే యూనియన్లు కావాలని కోరుకుంటున్నారా? ఆర్టీసీ కార్మికుల ప్రధానమైన కోరిక ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావాలని చెప్పి అందరూ మెజార్టీగా అందరూ కోరుకున్నటువంటి విషయం. దాన్ని మేమంతా కూడా తీసుకుపోయినాం, జేఏసీగా తీసుకుపోయినాం. తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మొన్ననే మేము మీటింగ్ కూడా రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టి కూడా తీర్మానాలు చేసి మేము గవర్నమెంట్కి పంపించడం జరుగుతూ ఉంది. అట్లాగే కార్మికులందరూ కూడా అదే ఉన్నారు, మీరు కాలయాపన చేయొద్దు, యూనియన్లు అనొద్దు అని చెప్పి. యూనియన్లు వస్తే లేట్ అవుతుంది, యూనియన్లు వచ్చిన తర్వాత లేట్ అవుతే మళ్ళీ దీనికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రికి ఆ రోజు మెమోరాండం నేను ఈదురం కన్నా ఇస్తూ కూడా నేను మాట్లాడడం జరిగింది. సార్, ఇప్పుడు నెలకి 200 మంది పైచీలకు రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు, వీళ్ళందరూ పోతూ ఉంటే ఎవ్రీ మంత్ ఈ విధంగా జరుగుతుంది. జరగడం వల్ల ఏంటంటే చాలామందికి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి విలీన ప్రక్రియని మే 1 ఇది మేడే అనేది ఒక పవిత్రమైన దినం, కార్మిక దినం. కాబట్టి మీరు పిలిచినటువంటి గొప్ప, కాబట్టి మీరు కూడా చిరస్థాయిగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది. కాబట్టి 1వ తారీఖు నుండే మీరు తప్పకుండా దాన్ని విలీన ప్రక్రియ ప్రకటించి చేయండి అని మేము చెప్పడం జరిగిన తర్వాత వారు అన్నారు, అట్లా కాదు, మీరు అన్నీ రాసుకొని తీసుకురండి, అవన్నీ వచ్చిన తర్వాత మనం విధి విధానాలను నిర్దిష్టంగా చూసి తప్పకుండా చేద్దాము, అది సబ్ కమిటీకి రెఫర్ చేస్తా, నేను కూడా మాట్లాడతా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు కూడా నన్ను వచ్చి కలవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సీఎం గారు అన్నట్టు ఆర్టీసీ ఆస్తుల రక్షణ పైన విధి విధానాలకు సంబంధించి ఏమైనా రాసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. మరి దానిపైన ఏమైనా చర్చించారా మీరు కార్మికులతో? మేము జేఏసీగా విస్తృతంగా రాష్ట్రమంతా తిరిగి మేము అదే చెప్పినాం. చివరి ప్రయత్నం, చివరి సమ్మె, ఆ చివరి దక్క తర్వాత మనం తప్పకుండా ప్రభుత్వంలో విలీనమైతేనే మనకి రక్షణ ఉంటుంది, దానివల్ల జీతాలు పెరుగుతాయి, ఆ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటాయి, ఆ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. రెండోది ఏం చెప్పినామంటే, ఇది కాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, ఈ ప్రక్రియ లేట్ అయితే, ఒకవేళ విలీన ప్రక్రియ లేట్ అయితే రోజు రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రతి నెల. నిన్న 200 పైసలకు మొన్న అయిండ్రు, రేపు మేలో కూడా ఇంకా 200 కంటే ఎక్కువ అవుతారు, జూన్ జూలైలో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికే 17,000 మంది రిటైర్డ్ అయిపోయింది కదా, కనీసం ఈ ప్రక్రియ స్టార్ట్ అయినాక వాళ్ళన్నా ఉండాలి అన్న ఉద్దేశంగా మేము కార్మికులకు అదే చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రక్రియ ముందు కావాలని చెప్పి కొంతమంది ఏంటంటే యూనియన్లు వస్తే బాగుండు అని, కొంతమంది అంటే బాధ్యత లేనోళ్ళు, యూనియన్కి సంబంధం లేనోళ్ళు, వాళ్ళంతా చెప్తూ పైకి ఒకటి లోపలికి ఒకటి చేస్తూ ఇవాళ రకరకాల కార్మికుల్లో చెప్తా ఉన్నారు. కాదది ఇట్లా ఏంటంటే, ఎప్పుడు కానీ
ఆర్టీసీలో దీనివల్లే వస్తుంది. ఒకవేళ యూనియన్లు పెట్టి యూనియన్లను కాలయాపన చేసి యూనియన్లు మళ్ళీ అంతా ఎన్నికై ఆ సభ్యులు ఈ కమిటీలో ఉండాలనేది కొంతమంది యూనియన్కి సంబంధం లేని వాళ్ళు, సమ్మె నోటీస్ అయిన వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కాదని చెప్పి మేమేమంటున్నామంటే ఇలా కార్మికుల కోరిక ప్రకారం ఏపీలో ఎట్లా ఉంది అంటే ఆ విధంగా ఉండాలి. అంటే ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనమైతే ఆటోమేటిక్గా అసోసియేషన్లు వస్తాయి, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, దాన్ని అసోసియేషన్గా కన్వర్ట్ అయిపోతాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉండదు. రెండవది, విలీన కమిటీలో ఎవరు ఉండాలి అంటే ఇప్పటి వరకు జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలతోటే మాట్లాడింది. సమ్మె నోటీస్ మీదే 32 అంశాల మీద ఈ ప్రభుత్వం మాట్లాడింది. వాళ్ళనే ప్రతినిధులుగా తీసుకొని ఇవాళ ఇది కూడా పరిపూర్తి చేయాలనేది మా ఉద్దేశంగా చెప్పినాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, ఎవరు కూడా వైదొలగొద్దు, ఇది చిరకాల వాంఛ. మేమందరం కూడా మీ మాట ప్రకారం వచ్చినాం. మరి ఎక్కడ 20,000 మందిగా మీరు చెప్పకుండా వచ్చి ఇందిరా పార్కులో మేము మద్దతు ఇచ్చినాం. సో ఇప్పుడు కూడా మేము అన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మా చిరకాల వాంఛ మీద, మా కోరిక మీద నీళ్లు చల్లొద్దు, మీరు కరెక్ట్గా ఉండి చేయాలని చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా మీరు అన్ని విధి విధానాలతో రమ్మని చెప్పిండ్రు కాబట్టి మేమంతా కూడా మొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మేము మరి రాష్ట్ర కమిటీ పెట్టినాం. మా తీర్మానాలు కూడా చేసినాం, తీర్మానాలు కూడా పంపిస్తాం. ఈరోజు మిగతా అవసరమైతే రేపు ఎండీని కలుస్తూ ఉన్నాం. రేపు అవసరమైతే జేఏసీ అందరం కూడా కలిసి పోయేటువంటి అవసరం కూడా ఉంటుంది అనేది చెప్తున్నాం. నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇవాళ యూనియన్లే రావాలి, యూనియన్లు వద్దని మేము అంటలే. యూనియన్లే వచ్చి ఇది వస్తే దీని ప్రక్రియ చాలా ఉంటుంది, వాళ్ళు డేట్లు ఇస్తూ ఉంటారు, ఎన్నికలకు పోతాం, అది ఎప్పుడో కాలయాపన అయితే మొత్తం మంది రిటైర్డ్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఇదేంటంటే ఈ ప్రక్రియ ఏదైతే విలీన ప్రక్రియ కొద్దిగా సన్నగిల్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక స్టిఫ్నెస్ ఉన్నప్పుడే, గవర్నమెంట్ పెద్ద మనసుతో ముందుకు వచ్చినప్పుడే అదే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి విలీనం వెంటనే మే 1 నుంచి ప్రకటించాలన్నదే మా విధానం. ఆ రోజు నుంచి ఇస్తే అందరూ కూడా ఇప్పుడు దీంట్లో వస్తూ ఉంటారు. అది 3 నెలలకు చేసినా ఇంకా 2 నెలలకు చేసినా కానీ ఆ రోజు నుంచి అందరికి కూడా సెక్యూరిటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, ఆర్థికంగా కూడా బాగుంటారు. తర్వాత అందరి కోరికలు నెరవేరుతాయి. సేమ్ టైంలో కార్మికులకి ఎంత ఇబ్బందులు పోయి సంతోషంగా ఉంటారో ప్రభుత్వానికి కూడా అంతే ఇమేజ్, అంతే గౌరవం ఇంకా ఇనుమడింప చెప్తా తప్ప తగ్గదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు అయితే ఒప్పుకున్నారు, తప్పకుండా ఆ విధంగా చేయాలని, చేస్తారని ఆశాభావంతో అయితే మేమున్నాం. సో ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఇక్కడ ఏదైతే విలీన ప్రక్రియ చేసారో అక్కడ కూడా చేసారు, ఇక్కడ అయిపోయింది, అక్కడైతే కంప్లీట్ చేసారు. సో దాన్ని మీరు ఫాలో కావచ్చా, అది ఓకేనా? దాన్ని ఇప్పుడు జగన్ గారు ఆ రోజు ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో ఆ రోజు పెట్టిండు, వీళ్ళు పెట్టినట్టే ఆయన పెట్టిండు. ఎన్నికలు కాగానే ఫస్ట్ మంత్లోనే ఆయన సైన్ చేసి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అంటే తొందరగా చేయడం వల్ల కొన్ని అంటే బాగానే ఉంది, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా మేమంతా పోయి సమగ్ర విచారణ చేసినాం. మా విచారణ కాపీలు కూడా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఇదివరకే అందించినాం. ఇప్పుడు కూడా ఒక రోజు పోయి పెద్ద అదేం కాదు, అక్కడికి ఇక్కడ తేడా ఏముండదు. ఆల్రెడీ అధికారులు కూడా పోయొచ్చారు, మేము కూడా పోయి ఏమంటే కూడా ఇస్తాం. రేపు మళ్ళీ మేము కూడా డ్రాఫ్ట్ కూడా ఇస్తున్నాం. దానికి సంబంధించి ఏముంది, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావాలి, ఆస్తులకి దీనికి ఏ సంబంధం ఉండదు, ప్రభుత్వాలకి ఆస్తుల మీద కానీ వేరే దాని మీద కానీ ఏమి ఆజమాయిషి ఉండదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీతో ఉన్న సంస్థ, రెండోది కేంద్ర చట్టాలతోటి ముడిపడ్డ సంస్థ ఇది. కాబట్టి దీన్ని ఇండివిజువాలిటీ అనేది ప్రభుత్వాలకు ఏమి ఉండదు. కాబట్టి ఆస్తులే ఉంటుంది, మా స్ట్రక్చరు పనిచేసే విధానం సేమ్ ఉంటుంది. కేవలం ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనం, దాంట్లో ట్రెజరీ నుంచి జీతాలు వస్తాయి, అది కూడా జీతాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా. మా క్యాడర్లన్నీ కొన్ని క్యాడర్లు ఆర్టీసీలో ఉన్నాయి, బయట ఉండవు. కానీ మా సర్వీసు బేసిక్ల ఆధారంగా ఏ బేసిక్ వాళ్ళు ఎక్కడొస్తారు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళది ఇవ్వాలి, వాళ్ళు జైళ్ళ శాఖలో పెట్టారు, జైళ్ళ శాఖకు తక్కువ ఉంటుంది, పోలీసు వాళ్ళతోటి ఈక్వల్గా చేయాలి. అట్లాగే క్లర్క్ ఉంటుంది, కండక్టర్ క్లర్క్ తోటి ఉంటాడు, డ్రైవరు అట్లా సీనియర్ అసిస్టెంట్ తోటి ఉంటాడు. ఇట్లా కొన్ని ఏ క్యాడర్లు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద కష్టం కాదు, అవన్నీ కూడా వాళ్ళు పెట్టారు. కొన్నిట్లలో మార్పులు ఉంటాయి. రెండోది అలవెన్సులు అనేది ఆర్టీసీలో అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి, ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉండవు. ఆ అలవెన్సులు కూడా ఎప్పటికప్పుడు పెట్టకుండా యాజమాన్యమే అలవెన్సులని కార్మికులకు ఇచ్చి ఆ బిల్లు ప్రభుత్వానికి పెట్టుకుంటే ఇబ్బందికరంగా ఉండదు. రెండవది మన వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, ఈఎస్ఐ ద్వారా సేవల కంటే ఇవాళ తెలంగాణలో కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మేమంతా కూడా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చి మేనేజ్మెంట్ కూడా పెట్టి పెద్దగా చేసింది. ఈ సేవలు ఏదైతే ఉన్నాయో ఇదే
ఉండాలి. అన్లిమిటెడ్గా కార్మికులకు ఇదివరకు ఎట్లా ఉందో అదే ఉండాలన్నదే మా ఉద్దేశం. వాటిని పొందుపరచాలి, ఆ విధానం ఉండకూడదు. ఇట్లా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా యాజమాన్యం తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మాకు కూడా తెలుసు కాబట్టి అవి ఇస్తాం. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే దీంట్లో ఏదో బాగా చర్చలు చేసి ఓ 6 నెలలు ఇంకో ఏడాది దాకా పోవాల్సిన అవసరం లేనే లేదని మా ఉద్దేశం. గౌరవ మంత్రులకు కూడా అదే చెప్పినాం. మళ్ళీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి డీప్గా రాండి అన్నది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మీద గౌరవంతో మేము డీప్గా ఆలోచించుకొని మళ్ళీ మా ప్రపోజల్ ముందుకు పెడతా ఉన్నాం ఇట్లా. కాబట్టి డెఫినెట్గా ఏపీలో చేసినట్టు చేయాలి. తర్వాత విధి విధానాలలో ఉన్నటువంటి విధానంలో లోపాలు ఉన్నాయని రెక్టిఫై చేస్తాం. ఏ క్యాడర్ కన్నా ఇబ్బంది జరుగుతుంది చేస్తాం. కానీ ఒకటి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టి చేసిండు, ఈ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో పెట్టింది కదా. మేనిఫెస్టోలో పెట్టినట్టు ఈ 5 అంశాలని క్లియర్ కట్గా చేయాల్సిన అవసరం వాళ్ళకుంది, మాకుంది. రెండోది కార్మికులు అందరూ కూడా టోటల్గా ఇవాళ దీంట్లో విలీనమైతే తప్ప మనకు పరిష్కారం లేదు, ఇది కావాలి అన్నారు. కాబట్టి నేను మీ ద్వారా కూడా గవర్నమెంట్కి కానీ కార్మికులకు కానీ తర్వాత సబ్ కమిటీలకు కానీ ఐఏఎస్ కమిటీలకు కానీ అప్పీల్ చేసేది ఏంటంటే ఇవాళ మనం వెంటనే ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేయమని పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి చెప్పాను. ఒక దిక్కు నడుస్తూ ఉంది మిగతా అన్ని. ఈ విషయంలో మాత్రం వెంటనే తీసుకొని ఇది కేవలం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఏదైతే మేడే ఉందో, మేడే అనేది కార్మిక దినం, ఒక పవిత్ర దినం. ఆ రోజు సార్ని కలిసినాం కాబట్టి ఆ రోజు నుంచే అపాయింటెడ్ డే అనేది ఇచ్చినట్టుంటే అందరికీ సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే ఓ నెలగా వందల మంది పోతా ఉంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, వాళ్ళకి నిజంగా కూడా ఆర్థిక నష్టం జరుగుతుంది. రెండోది వాళ్ళకి సర్వీస్లో బెనిఫిట్ కూడా తక్కువ వస్తాయి. కాబట్టి అందరు ఆశలు ఉన్నాయి కాబట్టి దీన్ని పెద్ద మనసుతో చూడాలి. ఎందుకంటే నలుగురు అఘాయిత్యం చేసుకున్నారు, శంకర్ గౌడ్ ప్రాణత్యాగం చేసిండు, దానికి అర్థం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు వెంటనే స్పందించాలన్నప్పుడు మేము కూడా అందరం ఒక అడుగు వెనకకేసి ప్రభుత్వానికి కూడా ఆసరగా ఉండి దీన్ని చేసి ప్రభుత్వానికి ఒక గౌరవాన్ని ఇప్పటికీ ఇచ్చినాం, ఇంకా కూడా ఇస్తాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మళ్ళీ ఆలోచించి ఇవాళ మేడే నుంచే అపాయింటెడ్ ప్రకటించి అతి త్వరలో దీన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత అసోసియేషన్లు వస్తాయి, అసోసియేషన్లు సరిపోతాయి. ఏం లేదు ఎన్నికలు పెడతా అంటే అదంతా ప్రక్రియ అయిపోయే వరకు ఎన్నికలు పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకటి ఉన్నప్పుడు రెండోది అవసరం లేనప్పుడు దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎన్నికలు పెడితే కూడా కార్మికులకి ఇబ్బంది ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, మీటింగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నిటికంటే ఆటోమేటిక్గా నథింగ్ బట్ యూనియన్ అసోసియేషన్లో అంటే యూనియన్ లాగా మాట్లాడే హక్కులు ఉంటాయి. రెండోది ఏపీలో ఏం చేసిండ్రు, అక్కడ చిన్న చిత్క విధంగా కాకుండా ఒక స్టేజ్ పెడతారు. 20% వరకు ఎవరైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళకే దీంట్లో ప్రాతినిధ్యం గవర్నమెంట్లో అని వాళ్ళకు ఉంది. అక్కడ 2 యూనియన్లు సెలెక్ట్ అయినాయి. ఒకటి నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్. గతంలో ఫస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అయింది, తర్వాత ఎన్ఎంఏ అయింది, ఇప్పుడు ఎన్ఎంఏ అయింది ఈ టర్మ్, తర్వాత ఎంప్లాయీస్ యూనియన్ అయింది. ఇక్కడ కూడా అదే ఒక ప్యాటర్న్ రావాలి. ఎవరు వస్తే వాళ్ళు. ఇప్పుడు నిన్న మేము చెప్పినాం మా మీటింగ్లో సభ్యత్వ నమోదు అని చెప్పినాం. మా సభ్యత్వాన్ని కూడా మేము చూసినప్పుడు యాజమాన్యాలకు సమర్పిస్తాం, లేబర్ కమిషన్కి సమర్పిస్తాం. కాబట్టి మెజారిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇలా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా కార్మికుల కోరిక, చిరకాల కోరిక ఇప్పుడు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇంకా పెరిగింది వాళ్ళు తొందరగా కావాలని చెప్పి. కాబట్టి మే 1 నుంచి ఇస్తే అందరికి కూడా మొన్న ఫస్ట్ నాడు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఉంది. ఏపీలో కూడా ఒక 3-4 నెలలు అది అయిపోయే వరకు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ బ్యాక్ నుంచి వాళ్ళు ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా ఏముంది, మొన్న రిటైర్డ్ అయ్యారు సరే చేస్తేనే జీతం, ఆ రోజు నుంచి మళ్ళీ సర్వీస్లో తీసుకుంటే చేసిన రోజులకు జీతం ఇవ్వచ్చు. ఆ విధంగా సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పకుండా తొందరగా లేటు లేకుండా దీన్ని ప్రకటించండి. మీ నోటితో ప్రకటించి ప్రక్రియ స్టార్ట్ చేస్తే అన్నీ అయితే కార్మికుల్లో ఆనందోత్సవాలు ఉంటాయి. మీ ప్రభుత్వానికి కూడా తప్పకుండా కార్మికులు దండిగా మెండుగా మద్దతు ఇచ్చేది ఉంటుంది. మీ ప్రభుత్వానికి గతంలో ఎంత మహాలక్ష్మి పథకం ఇచ్చి మీకు ఎంత గౌరవం ఇచ్చిందో దీని ద్వారా అంతకంటే రెట్టింపు గౌరవం వస్తుందని చెప్పి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పుడు ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్కి సంబంధించి మీ ఆర్టీసీ జేఏసీ కావచ్చు, అలాగే ప్రభుత్వ పరంగా ఏమైనా సాయాన్ని అందిస్తున్నారా? ఇవాళ శంకర్ గౌడ్ ప్రాణత్యాగం చివరి ప్రాణం కావాలి, ఆర్టీసీలో జరగొద్దని చెప్పి జేఏసీగా మేమంతా కూడా ప్రకటించడం జరిగింది. ఆ రోజు కూడా మేము మాట్లాడినాం. ఎందుకంటే ఆయన ప్రాణత్యాగం తర్వాత త్వరగా జరిగింది, ఇట్లాంటివి జరగొద్దు, గతంలో జరిగినట్టు 33 మంది చనిపోయినారు, అట్లాంటివి జరగొద్దని చెప్పే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని చెప్పే దాంతో మేమంతా కూడా సెటరేట్ అయ్యి ఇది సెటప్ చేయడానికి చేసినాం. కాబట్టి ఆయనకు ఆ రోజు మేము కోరినాం. ఇవాళ ఒక 10 లక్షలేమో
వరంగల్ జిల్లా వాళ్ళు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ప్రకటించిన తర్వాత చర్చల్లో మేము కూడా మాట్లాడినాం. ఆయనకి ఇల్లు లేదు, జాగ లేదు కాబట్టి శంకర్ గౌడ్కి మరి జాగతో కూడిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అట్లాగే వాళ్ళ కొడుక్కి ఉద్యోగం ఇవ్వాలి, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పినాం. సూపర్ మెమోరీ పోస్ట్ కావాలి అని చెప్పి మేము గట్టిగా ఎండి గారికి వాళ్ళకి కూడా కమిటీకి చెప్పినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఆయనకి గత సమ్మెలో కూడా 33 చనిపోయినప్పుడు కూడా అప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద క్లర్కులు ఇవ్వాలని చెప్పినాం. అది కూడా సూపర్ మెమోరీ పోస్ట్ ఒక్కొక్కరికి సపరేట్ ఆర్డర్ ఇచ్చి చేసిండు. దాన్నే చెప్పినాం. గౌరవ ఎండి గారు కూడా సానుకూలంగా స్పందించిండు. గవర్నమెంట్కు రాయమను, శాంక్షన్ వాళ్ళది వస్తుంది. శంకర్ గౌడ్ కొడుక్కి క్లర్క్గానే సూపర్ మెమరీ పోస్ట్లో ఇవ్వాలనేది పెట్టాను. తప్పకుండా అది ఇప్పిస్తాం. 10 లక్షలేమో గవర్నమెంట్ ఇస్తుంది. ఆల్రెడీ నిన్ననే లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఆయన 5 లక్షలు ప్రకటించిండు. 5 లక్షలు ఈరోజు నిన్ననే వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేసిండు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ పత్రాన్ని కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అది కాకుండా మేము కార్మికుల తరఫున ఇవాళ చిరస్థాయిగా ఆయన ఉండాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఆయనకి తప్పకుండా కొంత శాలరీలో రికవర్ చేయాలని చెప్పి మేము మంత్రుల కమిటీకి చెప్పినాం, ఐఏఎస్లకు చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రికి చెప్పినాం. మా ఎండి గారితో కూడా మేము అందరం చర్చించడం జరిగింది. వారు కూడా మీరు ఒక విధానాన్ని పెడితే అట్లా కట్ చేద్దాం, తర్వాత ఉదారంగా ఇంకా ఎవరు ఎంత ఎక్కువ ఇచ్చినా పర్వాలేదన్నారు. ఇవాళ యూనియన్కి పనికి రాకుండా యూనియన్ లేని వాళ్ళు బయట వాళ్ళు మేము 500 ఇస్తామంటారు. రిటైర్డ్ అయిపోయి యూనియన్కి సంబంధం లేని 500 అని చెప్పి వేరే ప్రపగండ చేస్తూ ఉన్నారు. అది కాకుండా చాలా కమిటీలు ఇవాళ టీజేఎంఈ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా గతంలో 200 ఇద్దామని అనుకున్నాం. 200 అంటే కోటి కంటే తక్కువ అవుతున్నాయి. కాబట్టి 300 రూపాయలు ఫర్ హెడ్ ఇచ్చినట్టుంటే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని అంతా కూడా ప్రకటిస్తాం. ఒక్కొక్కరుగా కొంతమంది ముందు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ విధంగా ఒక ఫర్ హెడ్ 300 ఎవరికి ఇబ్బంది లేకుండా ఇస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తే మధ్యలో ఒక ఆయన వచ్చే సందర్భంలో సడమి అని చెప్పి 500 అన్నాడు. మరి ఆయనకి ఇక్కడ ఉన్నాయి, యూనియన్ లేదు, మెంబర్షిప్ లేదు, ఆయన ఆల్రెడీ ఆర్టీసీని ముంచి బయటకు పోయిండు. అటువంటి ఆయన వచ్చి ఇలా ప్రొవోకేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి కార్మికులు నమ్మొద్దు. తప్పకుండా శంకర్ గౌడ్ కుటుంబానికి ఇవాళ మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం 300 చొప్పున ఇస్తే మనకు నష్టం ఉండదు. ఒక కోటి పై చిల్లర వస్తే వాళ్ళకు కూడా ఏదో వాళ్ళకు ఒక ఇల్లు లేనోళ్ళు, బీదోళ్ళు కాబట్టి ఉంటుంది. ఆయన త్యాగం పెద్దది. ఆ త్యాగం ఎప్పుడు కూడా మరవరానిది. కాబట్టి వాళ్ళు అక్కడ అడిగాను, మేము పోయినప్పుడు మేమంతా జేఏసీగా పోయినప్పుడు వాళ్ళు అడిగాను, అన్నా మేము ఈ స్ఫూర్తి ఎప్పుడు కానీ ఎవరు చచ్చిపోయినా విగ్రహాలు పెట్టాలి ఆర్టీసీలో ఎప్పుడు కూడా, కానీ ఇది ఒక చిరకాల ఆర్టీసీ కోరికల్ని తీర్చే విధంగా ఆయన చేసిన దానికి ప్రభుత్వం కూడా దిగి వచ్చి పెద్ద మనసుతోటి ఉంది. కాబట్టి మరి బస్టాండ్ ఆవరణలో కానీ ముందు గేట్ కాడ కానీ ఆయన విగ్రహం పెడతాం. మరి ఒక విగ్రహాన్ని మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను థామస్ రెడ్డిగా తెలంగాణ మజ్దూర్ యూనియన్గా విగ్రహాన్ని ఇస్తా, పెట్టుడు సబబు, మీరు మున్సిపాల్లో అడుగుండి, లేకపోతే గౌరవ మంత్రులతోటి పర్మిషన్ మేమే తీసుకుంటామని చెప్పి జేఏసీగా మేము చెప్పినాం. కాబట్టి ఆ విధంగా ఆయన కుటుంబానికి వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. సూపర్ మెమరీ పోస్ట్ కాకుండా ఇంకా కూడా ఉదారంగా ఏం చేయాలన్నా కూడా మేమందరం వాళ్ళకి ఎల్లప్పుడూ ఆ కుటుంబాన్ని హక్కున చేర్చుకుంటాం. ఆ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బందులు లేకుండా జేఏసీగా మేము ఒక బాధ్యత తీసుకున్నాం. కాబట్టి ఆర్టీసీకి కనువిప్పు కల్పించింది. ఇలా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కార్మికులకు మేలు చేస్తుందంటే బికాస్ ఆఫ్ శంకర్ గౌడ్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ విధంగా జేఏసీగా మేమంతా ఒక నిర్ణయం తీసుకుంటాం. మిగతా సంఘాలు కూడా వాళ్ళకు కూడా విభేదాలు ఏం లేవు. వాళ్ళు కూడా అందరూ కూడా ఆ విధంగా ముందుకు వచ్చేది ఉంది. ప్రభుత్వానికి మళ్ళొకసారి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఇవాళ తొందరగా అపాయింటెడ్ డే ప్రకటించండి. వేషజాలం లేకుండా చేస్తే వెంటనే కార్మికుల్లో ఆనందోత్సవాలు వస్తాయి. అదేమో ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అసోసియేషన్లు వస్తాయి. ప్రభుత్వానికి బర్డెన్ ఉండదు. రెండోది చనిపోయిన ఆయనకి మేలు ఎక్కడైనా చేస్తారు. కాబట్టి మీ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఇంకా ఏదైనా ఉంటే ఉదారంగా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ కార్మికులకు అందరికీ చివరికి ఓటే చేస్తున్నా, ఎవరికి ఆందోళన వద్దు. అపాయింటెడ్ డేనే ఫస్ట్. అపాయింటెడ్ తోటే మన లైఫ్లు సెట్ అవుతాయి. ఇది మన చిరకాల కోరిక. కాబట్టి దీన్ని ఎవరు కూడా అన్యక్రాంతం చేయొద్దు, లేట్ చేయొద్దు. యూనియన్లు అసోసియేషన్లు కూడా నథింగ్ బట్ యూనియన్లే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే అది రాయండి, తర్వాత ఇదేయండి, ఏది వద్దు. ఇది చేస్తే ఆటోమేటిక్గా జేఏసీ వాళ్ళని ఇంకా ఎవరైనా కావాల్సి ఉంటే దాంట్లో సభ్యులుగా పెట్టి ప్రక్రియ స్టార్ట్ అయిపోతే లేట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం వెంటనే మరి చొరవ తీసుకుంటుందన్న ఆశాభావం తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవ్వరు సోషల్ మీడియాలో ఇష్టంగా పెట్టొద్దు. రెండోది, ఎవరైతే కార్మికులని వదిలిపెట్టి బయటకు పోయినరో
ఎవరైతే కార్మికులకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినరో వాళ్ళు ఇవాళ వచ్చి యూనియన్ లేకుండా రకరకాల రిప్రజెంటేషన్లు ఇవన్నీ ఇచ్చుకుంటా ముందుకు పోతా ఉన్నారు. అటువంటి వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం గతంలో వెళ్ళిపోయినరు, ఇప్పుడేమో రాజకీయ ప్రయోజనాల కోసమే వచ్చారు. కార్మిక ప్రయోజనాలు చేసేవాడైతే కార్మికులతో ఉంటాడు. ఇవాళ మేము థామస్ రెడ్డిగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత గత 6 సంవత్సరాలుగా నేను కార్మికులతో మమేకమై కార్మిక సమస్యల కోసం నేను శ్రమించి టీఎంఈగా మా బృందమంతా కమలాకర్ గౌడు, యాదయ్య గౌడు, అట్లాగే జిపిఆర్ రెడ్డి, ఏఆర్ రెడ్డి, ఇట్లా మేమంతా కూడా ఒక 10 మంది మీ టీం అయి ఇవాళ కార్మికుల కోసం పనిచేసినాం. ఇవాళ కార్మికులకు అది తెలుసు కాబట్టి ఆయన పోయి ఎక్కడో మీటింగులు పెడతా నేను ఏదో ఇస్తా అంటున్నారు. ఇటువంటి వాళ్ళని నమ్మితే మోసపోతారు కార్మికులారా. ఇటువంటి వాళ్ళు తప్పుడు చెప్తా ఉన్నారు. ఇవాళ కార్మిక సంక్షేమం కోసం, కార్మిక హక్కుల కోసం ఇవాళ మీ చిరకాల కోరికను తీర్చడానికి ఎవరు ముందుకు వచ్చిందో, థామస్ రెడ్డి వచ్చిండా, అశ్వత్థామరెడ్డి వచ్చిండా, ఆలోచన చేయండి. ఆయన రాజకీయ ప్రయోజనాలకే అప్పుడు పోయింది, మళ్ళీ ఈ ప్రభుత్వంలో రాజకీయ ప్రయోజనాలకే యూనియన్ లేకుండా వస్తా ఉన్నాడు. మేము ఇవాళ ఒక లెటర్ కూడా ఇస్తా ఉన్నాం ఎండి గారికి, ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి లేబర్ కమిషనర్కి ఇస్తాం. ఆ తర్వాత అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టడానికి వెనకాడం. ఆయనకి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, ఇది మరి నీకు ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఏం చేసినావు అని చేస్తున్నావో ఆయన ఆలోచించుకోవాలి. కార్మికులు ఆ విధంగా చీకొట్టాలి, పక్కకు జరపాలి. ఆయనకు ఎలాంటి మద్దతు ఇచ్చినా కానీ దుర్మార్గులకు ఇచ్చినట్టు మన ఐక్యతను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇవ్వకూడదు. రెండోది, ఇవాళ మనమంతా కలిసి మంచిగా చేస్తుంటే ఓర్వలేక లోపల కుట్ర పెట్టుకొని దీన్ని ఇబ్బంది చేయాలి, ఆయన రాజకీయ ప్రయోజనం పొందాలని చేస్తున్న ప్రయోగానికి తిప్పికొట్టాలని కార్మికులకు చెప్తూ ఈ యొక్క మేము కట్టుబడి ఉంటాం. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా జేఏసీ కలిసి మేమంతా కూడా ఈ ప్రభుత్వ విలీనానికే ప్రాధాన్యతనిచ్చి సత్వరంగా కావాలి, అది కూడా May 1 నుంచే కావాలన్నదే మా ప్రధానంగా ముందుకు పోతున్నాం అనేది చెప్తూ అందరూ మీరు సంపూర్ణంగా రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత యూనియన్లలో కమిటీలు వేసుకునేవి ఉన్నాయి, ఇవన్నీ కూడా వేస్తున్నాం. టీఎంఈలో ఉన్న వాళ్ళు ఎవరైనా 2 వర్గాలుగా ఉండొద్దు. ఇవాళ ఎవరికి వచ్చింది గుర్తు, ఇవాళ అశ్వత్థామరెడ్డి నిన్న ఎండీకి లెటర్ ఇస్తూ మా లెటర్ హెడ్ మీద ఇచ్చిండు, మా బాణం గుర్తు, మా యూనియన్ నెంబర్ ఇచ్చిండు. 3 ఏళ్ళు అయిపోయింది హైకోర్టులో మాకు యూనియన్ వచ్చి, మరి దీని మీద ఏం చేసిండు? ఇప్పుడు మాకు 3 ఏళ్ల నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేనని ఇవ్వడానికి అర్హత ఉందా? అర్హత లేనోడ పెట్టుకుంటే ఏమైందో తెలియదు. కాబట్టి కార్మికులు మోసపోవద్దు. ఆయన ఇంకా మిమ్మల్ని మోసాలకు గురి చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా పోకుండా జాగరూకులై ఉండండి. పనిచేసిన యూనియన్ పట్టం కట్టండి, తెలంగాణ మజ్దూర్ బలోపేతం చేయండి. బాణం గుర్తు ఎవరికి ఉందో చూడండి. ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్లో యూనియన్ ఎక్కడుంది, థామస్ రెడ్డి అండ్ అదర్స్కే ఉంటుంది. ఆ విధంగా మీరు ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వండి. మీకోసం, మీ జీవితాశయాల కోసం పనిచేసినటువంటి ఈ వర్గానికి మీరు బలంగా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. అపాయింటెడ్ డే అనేది May 1వ తేదీన వచ్చేస్తే ఇప్పటికే April 30 కావచ్చు, మిగతా ఎవరైనా రిటైర్మెంట్ అవుతారు కదా వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మేడే ఏదైతే కార్మిక దినోత్సవం ఉందో దాని నుంచి అపాయింటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మిక నేతలందరూ కోరుతున్న సందర్భం ఉంది. సో మొత్తంగా మంచి రోజులు కార్మికులకు రాబోతున్నాయి. సో అందరూ కూడా దీనిపైన ఇంకా కాలయాపన చేయకుండా తొందరగా దీన్ని సమిష్టిగా కృషి చేస్తూ దీన్ని తొందరగా అయ్యే విధంగా మనం అందరం ముందుకెళ్లాలని కూడా థామస్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్, గణేష్ సమయం టీవీ, హైదరాబాద్.